ట్రాఫిక్ క్లియర్ చేసినటువంటి నేపథ్యంలో వారంతా కూడా బయటకు వచ్చారు. ఆయన బయటకు రావడంతో పాటు ఆయన వ్యక్తిగత కాన్వాయ్ ద్వారా ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు ఆయన ఇక నాంపల్లి కోర్టు దగ్గర నుంచి విచారణ ముగించుకొని ఆయన లోటస్ పాండ్ కు చేరుకుంటున్నారు అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా భారీగా వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులతో పాటు జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు వారంతా కూడా ఇది చేయడం అక్కడంతా కూడా ట్రాఫిక్ క్లియర్ చేసినటువంటి నేపథ్యంలో వారంతా కూడా బయటకు వచ్చారు. ఆయన బయటకు రావడంతో పాటు ఆయన వ్యక్తిగత కాన్వాయ్ ద్వారా ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు ఆయన ఇక నాంపల్లి కోర్టు దగ్గర నుంచి విచారణ ముగించుకొని ఆయన లోటస్ పాండ్ కు చేరుకుంటున్నారు అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా భారీగా వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులతో పాటు జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు వారంతా కూడా చాలా తండోపతండాలుగా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వారంతా కూడా వైఎస్ఆర్ జెండాలతో ఇక్కడ ఆయనకి స్వాగతం పలకటానికి, ఎందుకంటే ఇక్కడ ఆయన ఒక గంట నుంచి 1:30 పాటు అంటే 1 గంటన్నర పాటు ఆయన ఇక్కడ ఉంటారు. ఆయన అనంతరం ఇక్కడ నుంచి 3 గంటల ప్రాంతంలో బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అనంతరం అక్కడి నుంచి ఆయన బెంగళూరు ఆయన నివాసానికి చేరుకుంటారు. వీరితో కూడా కొంత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి వచ్చారు. ఆయన చూడటానికి. ఓకే, మాది ఖమ్మం అన్న. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖమ్మంలో తిరుగుతా ఉన్నా, బాగా ర్యాలీలు చేస్తూ ఉంటా ఉన్నా. మొన్ననే రీసెంట్గా మన జగన్ కలవటం అయిందని క్యాంప్ ఆఫీస్లో కానీ కలిశాను. ఆల్రెడీ మన మొత్తం కలిశారు, మొత్తం మంచిగా చేసాము. మేము బర్త్డేలు కానీ అసలు ఈ రోజు చూస్తే చాలా సంవత్సరాల తర్వాత ఆయన వస్తున్నారు. ఈ ఒక్కసారిగా చూస్తే ఎటు చూసినా కానీ జనమే, బేగంపేట దగ్గర జనమే, నాంపల్లి దగ్గర జనమే, లోటస్ పాండ్ దగ్గర జగన్ అంటే అభిమానం, వైఎస్ఆర్ గారు అంటే అభిమానం. అది మేము ఖమ్మం నుంచి వచ్చినాం, మా సొంత ఛార్జీలతో మా సొంత కృషితో వచ్చినాం, ఎవరు కాదు. మేము జగన్ కోసం వచ్చినాం అంతే. మనం ప్రత్యేకంగా చూడొచ్చు రవిశంకర్, ఓటలేని రాజు నీకు తెలియని బానిసను నేను, వారందరూ ఆనందానికి అవతల లేకపోయింది. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుండి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా బాధ్యతలు నేను గణపతి మురళిగా నేను తీసుకున్నాను. పార్టీని ఖమ్మం జిల్లాలో గతంలో ఒక పార్లమెంటు ఎంపీ స్థానాన్ని 3 ఎమ్మెల్యేలు గెలుచుకున్నాం మేము. ఆ ఖమ్మంలో ఈ రోజు కూడా ఆంధ్ర కన్నా ఎక్కువ బలం ఈ రోజు తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఈ స్థాయిలో ఒక్కసారిగా అంటే ఇంత ఘన స్వాగతం లభిస్తుందనేది ఎవరు ఊహించలేదు. కానీ ఎక్కడి నుంచి చూసినా గానీ, ఎటు చూసినా అంటే బేగంపేట దగ్గర నుంచి నాంపల్లి వరకు, నాంపల్లి నుంచి లోటస్ పాండ్ వరకు ఎటు చూసినా జనమే, ఎటు చూసినా జై జగన్ నినాదాలే. ఏంటి జగన్ అంటే ఒక సముద్రం కాదన్నా, 7 సముద్రాలు దాటి రావాలా. అది జగన్ అన్న పవర్. జనం అది. జై జగన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది ఖమ్మం టీం వైఎస్ఆర్ 15 సంవత్సరాల ప్రయాణం. అంటే ఎంతమంది వచ్చారు మీరు ఇక్కడికి? మేము అక్కడి నుంచి ఒక 25 నుంచి 40 మంది దాకా వచ్చాం ఖమ్మం నుంచి. అంటే స్వచ్ఛందంగా వచ్చారా? స్వచ్ఛందంగా వచ్చాం. ఎవరి వారు స్వచ్ఛందమే, ఎవరు స్పాన్సర్ లేరు. అంత చేశాం. మాకు ఎక్కడైనా జయంతి కానీ, వర్ధంతి కానీ, ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఆంధ్ర పులివెందులు ఇడుపులపై మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు, ఆయన చూడబోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మేము ఆల్రెడీ ఇప్పటికి 4-5 సార్లు కలిశాము. తాడేపల్లిలో కలిశాము, ఇడుపులపైలో కలిశాము, పులివెందుల్లో కలిశాము, అందరితో కలిశాము. ఏంటంటే తెలంగాణకి చాలా రోజుల తర్వాత వస్తుండే కాబట్టి స్వాగతం పలకటం కోసం మా వంతు 5 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మరొకసారి ఆయన ఈ రోజు తొలిసారిగా కూడా సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరైనటువంటి పరిస్థితి. మేము ఆయన గతంలో కూడా కలిసాము, చాలా సార్లు కలిసాము. కానీ ఆయన ఇప్పుడు వస్తున్నారు. వచ్చినప్పుడు తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో మీకు అండగా మేమున్నాము, మీ కార్యకర్తలుగా మేమున్నాము, మీ అభిమానులుగా మేమున్నాము అనేటువంటి ఒక భరోసాని జగన్మోహన్ రెడ్డి కల్పించడానికి మేము తమ అభిమానాన్ని చాటుకోవడానికి వచ్చామనేటువంటిది అయితే వారు చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. యువకులు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? జగన్ అంటే మాకు పిచ్చ ఫ్యాన్, వీరభిమాని. ఆయన పెట్టే వాచ్ కానీ వాచ్, షర్ట్ కేవలం వచ్చి కూడా ఆయనకి అండగా నిలబడ్డాను. మేము తాడపల్లిలో వెళ్ళి కలిసినాం ఒకసారి. ఆయన లీడింగ్ లో ఉన్నప్పుడు వెళ్ళి కలిసాం. హైదరాబాద్ మేము ధైర్యం, అన్నకి ధైర్యం ఇవ్వాలి. ఇలాంటి కేసులు ఏమైనప్పటికీ సంబంధం లేదు, కానీ అన్నకి ధైర్యం ఇవ్వాలా. ఒక జననాయకుడు కాబట్టి జనం సముద్రం లాగా బయలుదేరి జగన్ పైన ఆరోపణలు చేసేటువంటి వాళ్ళు చూస్తే విపరీతమైన ఆరోపణలు చేస్తారు. అలాంటి ఆరోపణలు చేసే వాళ్ళకి ఏం చెప్తారు? మేము ధైర్యం, అన్నకి ధైర్యం ఇవ్వాలా. ఇలాంటి కేసులు ఏమైనప్పుడు సంబంధం లేదు, దాన్ని మనము
చెప్పాలి దాని లెక్క మన దాని వర్ణించిన లెక్క అది. చూస్తున్నాం కదా రవిశంకర్, ఎందుకంటే ఆయన వేసే ఆయన పెట్టేటువంటి జనం వెనుకన యూత్ ఎంత, యువ సైన్యం ఎంత ఉందంటే దాన్ని మనము చెప్పలేంది, దాని లెక్క మన దాని వర్ణించిన లెక్క అది. చూస్తున్నాం కదా రవిశంకర్, ఎందుకంటే ఆయన పెట్టేటువంటి పెట్టేటువంటి తీరు, ఆ షర్ట్ ప్యాంట్ వేసేటువంటి తీరు, అంటే మొత్తం ఆయన్ని వారంతా చెప్తున్నారు. మరి కాసేపట్లో అయితే అంటే ఇక్కడ జనానికి సంబంధించిన నాయకుడు, జననేతగా ఉన్నాడు జగన్. అదేవిధంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఒక విషయం ఏంటంటే, మేము ఈ రోజు ఎప్పుడైతే మనకు రిలీజ్ అఫిడవిట్ మనకి ఎప్పుడైతే రిలీజ్ అయిందో, జగన్ మనకి సిబిఐ కోర్టుకి హాజరవ్వాలని ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ఆ నోటిఫికేషన్ బట్టి ఆల్మోస్ట్ ఒక 70 మెంబర్స్ కాన్వాయ్ తో సొంత డబ్బులు జేబులతో ఖర్చు పెట్టుకొని మనం పొద్దున అక్కడ మనం సిబిఐ కోర్టుకు వెళ్ళడం జరిగింది. మనకు అక్కడ ఆప్షన్ లేదు, మన బండ్లు వస్తున్నాం, అందరూ వస్తున్నాం, కానీ అక్కడ చాలా తొక్కిసలాటైంది. ఓ కాల్ పై నుంచి వెహికల్ పోయింది. బట్ ఏంటంటే ఆ అభిమానంతో మళ్ళీ అందరం ఇక్కడ డైవర్ట్ అయినాం, ఇక్కడ వస్తున్నాము. ఇక్కడనే మనకి ఏమైనా ఆప్షన్ దొరుకుతుంది. విషయం చెప్పండి బ్రదర్, మీరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద చాలా ట్రోల్స్ అంటే ఆయనకి సంబంధించినటువంటి షెడ్యూల్ మీద ఏదైతే ఈ రూట్ మ్యాప్ ఉందో 11:30 వరకు ఆయన కోర్టుకు వస్తారు, హాజరవ్వాలన్నారు. 12:30కి ఆయన వెళ్లిపోతారు అన్నారు. కానీ వాస్తవానికి ఆయన చెప్పిన దానికంటే 10 నిమిషాల ముందే 12:20కి ఆయన బయటకు వచ్చారు. వాస్తవం చెప్పాలంటే మనకు వచ్చిన అఫిడవిట్ ప్రకారం 8:30 గంటలకి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వస్తాడు. సుమారు 9:30 నుంచి 10:30 మధ్యలో కోర్టుకి హాజరవ్వాలనే అఫిడవిట్ అఫీషియల్ రిలీజ్ అయిన అప్డేట్. కాకపోతే వాస్తవానికి ఏంటంటే అన్ని కారణాల వల్ల అక్కడ నుంచి బోర్డింగ్ అప్ అవ్వడం, ఇక్కడ నుంచి ల్యాండ్ అవ్వడము, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో క్రౌడ్ అనేది మనకు బేగంపేట ఎయిర్పోర్ట్ లో 7 గంటల నుంచి ట్రోలింగ్ చేశారు. 1 గంట టైం ఇచ్చాడు, 1 గంట టైం ఇచ్చాడు, ట్రోలింగ్ చేశారు. 40 నిమిషాల్లో అయిపోయింది. 12:20కి ఆయన బయటకు వచ్చారు. ఎలా ట్రోలర్స్ ఎలా చూస్తారు? లోపల ఏం లేదు కాబట్టే కదా మనకి అయిపోయింది. అది క్లియర్ గా తెలిసిపోయింది. మనకి టైమింగ్ తోనే మనకి క్లియర్ గా తెలిసిపోయింది. అదేం లేదండి, మనకి హైదరాబాద్ లో జగన్ అన్న పార్టీ పెట్టాలి, జగన్ పార్టీ పెట్టి ఆయన వర్దిల్లాలి. ఇక్కడ కంపల్సరీ 100% ఇక్కడ సీఎం అవుతాడు. ఎందుకంటే ఇప్పుడే వెహికల్స్ వస్తున్నాయి, మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు మన 99 ఛానల్ ద్వారా. మన వీక్షకులకైతే మాత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని అయితే ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపిస్తున్నాం. జగన్ కాన్వాయ్ లో ఉన్నటువంటి, అంటే కాన్వాయ్ కంటే ముందున్నటువంటి వెహికల్స్ గా ఉన్నాయి. ఎవరైతే కొంతమంది కీలకమైన నాయకులుగా చెప్పబడే వారు ఉన్నారో వారందరూ వస్తున్నారు. మా డ్రెస్సింగ్ కూడా ఆయన లాగే ఉంటుంది అనేటువంటిది చెప్పి వారి అభిమానాన్ని అయితే చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి హైదరాబాద్ చాలా సంవత్సరాల తర్వాత, అంటే సుమారు 5 సంవత్సరాల తర్వాత వస్తున్నారని తెలిసిన నేపథ్యంలో మేమందరం అభిమానంతో ఆయనకు అండగా ఉంటాము. లేదు మళ్ళీ కోసం మాత్రమే మేము వచ్చాం. వారంతా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరొక 2 నుంచి 3 నిమిషాలు లేదంటే 5 నిమిషాలలో అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నటువంటి లోటస్ పాండ్ లో ఉన్న ఆయన నివాసానికి చేరుకోబోతున్నారు. ఆయన కాన్వాయ్ రాబోతుంది. అందరం అభిమానంతో ఆయనకు అండగా